ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అనేది మేము ఎందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మరో టాపిక్ ఏంటంటే ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి మన ఏపీ మహిళలకైతే మన కూటమి ప్రభుత్వం ఒక వార్తను అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ అనేది నీకు పూర్తిగా నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఆ అప్డేట్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే నా సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. ఈ వీడియో కంటే ముందుగా మీకు ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. వాట్సాప్ ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాన్ని ఫాలో చేయండి. ఇక మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఉగాది నుంచి మనకి ఉచిత బస్సు ప్రయాణం అయితే మొదలు పెట్టాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని విధానాలు ఏంటో పూర్తి విధి విధానాలు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఆర్టీసీల మహిళలకు ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లా పరిధిలోనైతే నో టికెట్. మరో ఎన్నికల హామీకి నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధం. ప్రతి నెల 260 కోట్ల దాకా భారం పడుతుంది. అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో మరో హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం అంటే ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా అయితే అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లైనా సరే ఉచిత ప్రయాణించనేసి మళ్ళీ మన ప్రభుత్వం చెప్తోంది. రోజు ఎంత దూరం ప్రయాణించినా టికెట్ కొనాల్సిన అవసరం లేదు. అంటే ఉమ్మడి జిల్లాలో ఎన్నిసార్లు ప్రయత్నించినా రోజు ఎన్నిసార్లు టికెట్ కొనాల్సిన అవసరం లేదు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ ఉన్నత అధికారులతో సమీక్షించారు. మహిళలకు ఇచ్చిన హామీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇప్పటికే అమలు చేశాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలి. సంక్రాంతి నుంచి మొదలు పెడదాం అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాటామంతి జరిపారు. అయితే ఇప్పటికిప్పుడు ఉచిత ప్రయాణాన్ని మొదలు పెడితే దానికి కావాల్సినటువంటి సిబ్బంది బస్సులు కూడా చాలామంది కావాల్సి వస్తుంది. కనీసం 3,500 బస్సులు అలాగే 11,500 మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. కనీసం 2,000 కొత్త బస్సులు లేదా అద్దె బస్సులు లేకుండా ఉచిత ప్రయాణం హామీ అమలు చేయలేమన్నారు. ఏపీసీ ఆర్టీసీలో ప్రయాణికులకు కనీసం ప్రస్తుతానికి మన మహిళలు ప్రయాణం 69% మాత్రం ప్రయాణిస్తున్నారు. అది ఉచిత ప్రయాణం చెప్తే కనీసం 94% ప్రయాణించే అవకాశం అయితే ఉందనేసి ఈ ఏపీసీ ఆర్టీసీ సిబ్బంది మన సీఎం చంద్రబాబు నాయుడుకి వినతి పత్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఉచిత ప్రయాణంలో ప్రభుత్వంపై ప్రతి నెల 265 కోట్ల దాకా భారం పడే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎంకు వివరించారు. ఇతర రాష్ట్రాలు వెళ్లి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే జనవరి 2వ తేదీన మన రాష్ట్ర మంత్రి హోంశాఖ మంత్రి అనిత గారు అలాగే మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు ఆర్టీసీ అధికారుల బృందంతో కలిసి కర్ణాటకకు వెళ్ళి అధ్యయనాన్ని చేసి తర్వాత దాని స్థితిగతులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి నివేదికని ఇచ్చేదానికైతే వాళ్ళు సంసిద్ధం అయ్యారు ఫ్రెండ్స్. అలాగే 5,600 బస్సులు కొనాలనేసి ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలులో విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలనేసి సమీక్ష చేస్తుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని ప్రకారం ఆదేశించారు. అలాగే మనకైతే ఈ ఉచిత ప్రయాణాన్ని త్వరలో కానీ ప్రారంభిస్తే దానికి కావాల్సినటువంటి సిబ్బంది కావాల్సి కాబట్టి ఈ ఉచిత ప్రయాణాన్ని కొంచెం లేటుగా స్టార్ట్ చేసినా సరే మనం లేటెస్ట్గా స్టార్ట్ చేస్తాం అనేసి మన సీఎం చంద్రబాబు నాయుడు కానీ మండేపల్లి రాంప్రసాద్ అంటే మంత్రి గారు కానీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉచిత ప్రయాణం కోసం కనీసం 3,500 బస్సులు కొంటే దానికి కావాల్సినటువంటి సిబ్బంది డ్రైవర్లు కానీ అలాగే కండక్టర్ కానీ దానికి కావాల్సినటువంటి మెకానికల్ కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన ఈ ఉగాదిలోపు నోటిఫికేషన్ విడుదల చేసి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలని ప్రక్రియ అందరిని నియమించి తర్వాత ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఎప్పుడు ఏ ప్రయాణానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి మన కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఏదో మనం స్టార్ట్ చేసేసాము ఉచిత ప్రయాణాన్ని అలా కాకుండా సమీక్ష బాగా నిర్వహించి దాని స్థితిగతులు బాగా తెలుసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి దాని స్థితిగతులు బాగా తెలుసుకొని దానికంటూ ఒక కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీలో వాళ్ళు మంత్రులు ఒక 3 కమిటీ మెంబర్లు వేశారు. వాళ్ళు సమీక్ష జరిపి పూర్తి విధానం తర్వాత ఈ ఉగాదిలోపు ఈ సమీక్షను పూర్తి చేసి అలాగే ఈ ఇప్పుడున్నటువంటి సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ నియామకాలను కూడా చేసి తర్వాత
ఈ ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించాలనేసి ఉగాదికి అంతా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకైతే ఆదేశించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కూడా ఉందనేసి మనకైతే దీని ద్వారా అభిప్రాయపడుతున్నారు చాలామంది నిరుద్యోగులు కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఐటీ చేసినటువంటి నిరుద్యోగులు, అలాగే కండక్టర్ పోస్ట్ ఇప్పుడు పడతాయి, డ్రైవర్ పోస్టులు పడతాయని ఎదురు చూసే వాళ్ళకైతే ఇది శుభవార్త అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మగవారికి ఉచిత ప్రయాణం ఎవరికనేది అంటే గతంలో మన ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అయితే చెప్పింది, మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ఎవరైతే ఆరోగ్యపరంగా డయాలసిస్ వీళ్ళు ఎవరైతే వారానికి 2-3 మాటలు ప్రయాణిస్తుంటారో అటువంటి వారికి కూడా డయాలసిస్ కానీ అలాగే హార్ట్ సర్జరీ అలాంటి వాళ్ళు చెకప్కి వెళ్తూ ఉంటారు వారానికి 2-3 మాటలు. అలాంటి వాళ్ళకి కూడా ఉచితంగా ప్రయాణం కల్పిస్తే వాళ్ళకి ఉన్నటువంటి ఆరోగ్యానికి హాస్పిటల్కి ఖర్చు కూడా కొంచెం మిగులుతుందనే ఉద్దేశంతో కాబట్టి వాళ్ళకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలనేసి గతంలో చెప్పడం జరిగింది. ఆ దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తారనేసి కూడా మనం అనుకుంటాం. దానికైతే ఇంకా పూర్తి సమాచారం అయితే మనకి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. ఉచిత ప్రయాణం ఉగాది నుంచి అయితే జరగబోతుంది. మహిళలకి అయితే ఉగాది కానుకగా ఉచిత ప్రయాణాన్ని మన కూటమి ప్రభుత్వం ఇచ్చేదానికి సంసిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ ఉన్నటువంటి ఆధార్ కార్డు అడ్రస్ అయితే ఉంటే సరిపోతుంది, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఉచిత ప్రయాణాన్ని ఫ్రీ టికెట్ అనే 0 ఉండే టికెట్ని మీకైతే ప్రయాణంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో అలాగే ఇస్తున్నారు. మన ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేదాన్ని కూడా మనం పూర్తిగా వేచి ఉండాల్సి వస్తుంది ఉగాది వరకు. కాబట్టి మహిళలకు ఉగాది కారణంగా ఉచిత ప్రయాణం అయితే మన కూటమి ప్రభుత్వం అందించనుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ కోరుకుంటున్నాను. చిన్న పొరపాటు తరబట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.